కాలం అన్నిటికంటే గొప్పది. ఇది విశ్వంలో అన్నిటిని అణిచివేస్తూ ఉంటుంది. గడించేది, ప్రేరేపించేది కాలం. అనంతమైన కాలాన్ని సులువుగా లెక్కించడం కోసం సంవత్సరాత్మకంగా లెక్కించి, సంవత్సరం ఆది అంటే మొదటి రోజు కాలాన్ని సకల దేవతా స్వరూపంగా భావించి, ఆ సంవత్సర కాల భవిష్యత్తును ముందుగానే తెలుసుకుని, ప్రతికూల పరిస్థితులు ఏమైనా ఉంటే దైవబలంతో ప్రతికూల పరిస్థితుల ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని నిలబడగలిగే మానసిక శక్తిని పొందడానికి గాను దైవానుగ్రహ ప్రాప్తికై చేయాల్సిన సాధనాలను సిద్ధపరచుకునే ఓ చక్కని శాస్త్రీయ ప్రణాళిక తయారు చేసుకోవడానికి ప్రిపరేషనే ఉగాది యొక్క విశిష్టత. కాలగణనంలో ఒకప్పుడు సంవత్సరం ప్రారంభం అవడం అనేది మార్గశిర మాసంతో, ఒక్కొక్కప్పుడు కార్తీక మాసంతో, ఒకప్పుడు వైశాఖ మాసంతోనూ, మరో సందర్భంలో ఆశ్వయుజ మాసంలోనూ కూడా సంవత్సరం ప్రారంభమైనట్లుగా మన భారతీయ వాంగ్మయంలో వివిధ సందర్భాల్లో రాయబడి ఉంది. అంటే కల్పాన్ని బట్టి, మన్వంతరాన్ని బట్టి కూడా యుగం యొక్క ప్రారంభ తిథుల్లో తేడాలుంటాయి. ప్రస్తుతం మనం జరుపుకుంటున్న యుగాది ఆచార్య వరాహమిహిరుడు నిర్ణయించిన ప్రకారం చాంద్రమానం రీత్యా చైత్రమాసాన్ని సంవత్సర ఆరంభంగా భావించి చైత్ర శుక్ల పాడ్యమి నాడు బ్రహ్మ సృష్టిని ప్రారంభించాడన్న శాస్త్రవాక్యాన్ని ప్రమాణంగా తీసుకుని దీన్నే యుగాదిగా గణించి చైత్ర శుక్ల పాడ్యమి నాడు ఉగాది పండుగ జరుపుకుంటున్నాం. ఎలాగైతే మనం మన పుట్టినరోజును పండుగగా జరుపుకుంటామో, అలాగే మనం జీవిస్తున్న ఈ సృష్టి పుట్టినరోజును కూడా పండుగగా భావించి ఉగాది పండుగ సంవత్సరంలో తొలి పండుగగా జరుపుకుంటున్నాం. సూర్యోదయానికి పాడ్యము ఉన్న రోజునే ఉగాది. చైత్రే మాసి జగద్బ్రహ్మ ససర్జ ప్రథమేయ హాని శుక్లపక్షే సమగ్రంతు తథా సూర్యోదయే సతి. బ్రహ్మదేవుడు చైత్రశుద్ధ పాడ్యమి సూర్యోదయం వేళ ఈ సృష్టిని సమగ్రంగా చేశారు. అందుకు కృతజ్ఞతాపూర్వకంగా ఉగాది పండుగను జరుపుకుంటున్నాం. చైత్రశుద్ధ పాడ్యమి నాడు ఉపవాసం ఉండి సృష్టికర్త అయిన బ్రహ్మను పూజించిన వారు సంవత్సరమంతా సుఖంగా ఉంటారు. ఒకవేళ చైత్రం అధిక మాసంగా వస్తే అధిక మాస ప్రారంభం నాడే ఉగాది జరుపుకోవాలి, అంతేగాని నిజ చైత్ర ఆరంభంలో కాదు. ఇక ఉగాది నాడు ఏం చేయాలి? ప్రతి గృహంలో ఉగాది రోజు ధ్వజారోహణం చేయాలి. సాధారణంగా ఏదైనా పండుగ కానీ ఉత్సవం కానీ ప్రారంభించేటప్పుడు ధ్వజారోహణం చేయాలి, అంటే జెండా ఎగరవేయాలి అని పరమేశ్వర సంహిత ఇంకా నారదీయ సంహితలో చెప్పబడి ఉంది. ఇప్పటికీ మహారాష్ట్రలో ఉగాదిని గుడి పర్వ అని పిలుస్తారు. ఆ రోజు చక్కగా అలంకరించిన జెండాను గుడి ధ్వజ అనే పేరుతో కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్తూ వారి వారి ఇంటి ముందు ఎగరేస్తారు. మన తెలుగునట ఈ సాంప్రదాయం నేడు కనబడటం లేదు. తర్వాత తైలాభ్యంగనం. తైలము అంటే నువ్వుల నూనె, తెలలు అంటే నువ్వులు, తెలల నుంచి వచ్చిన నూనె తైలం, అదే నువ్వుల నూనె. నువ్వుల నూనెతో తలంటు స్నానం చేయాలి. ఆరోగ్యపరంగా నువ్వుల నూనెలో చాలా మంచి గుణాలు ఉన్నాయి. ఒంట్లో వేడిని బయట లాగేస్తుంది, వాతాన్ని, చర్మదోషాలను పోగొడుతుంది, జీర్ణశక్తిని పెంచుతుంది, దేహానికి పుష్టిని బలాన్ని కలిగిస్తుంది, కురుపుల్ని మాన్పుతుంది, గాయాలు మాన్పుతుంది, దురదలు ఇతర చర్మ రోగాలను పోగొడుతుంది, వ్యాధికారక సూక్ష్మక్రిములను నాశనం చేస్తుంది. కళ్ళకు కూడా నువ్వుల నూనె చాలా మంచిది. తర్వాత కొత్త బట్టలు ధరించాలి. కొత్త బట్టలు ధరించడం వల్ల మానసికంగాను శారీరకంగాను ఉత్సాహంగా ఉంటుంది. నూతన ఉత్సాహంతో కొత్త సంవత్సరానికి కావాల్సిన ప్రణాళిక సిద్ధం చేసుకుని ఉత్సాహంగా సంవత్సరం ప్రారంభించడానికి ఇది దోహదమవుతుంది. తర్వాత సువాసన వెదజల్లే దవనము లేదా దమనము అనే పేరు గల ఒక మొక్కతో బ్రహ్మదేవునికి పూజ చేయాలి. ఇంకా సకల ఆపదలు తొలగిపోయి శాంతి ఆనందాలతో జీవించడానికి మహాశాంతి పూజలు, హోమాలు నిర్వహించాలి. ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు ఈ దమనము అనే మొక్క అదేంటో కూడా ఎవరికి తెలియదు. అండ్ ఇంకా శాంతి హోమాలు, పూజలు ప్రతి కుటుంబంలోనూ చేయలేరు. జెండా కూడా ఎగరేయట్లేదు. ఇలా చాలా వరకు చేయవలసిన పనులు, ఉగాది నాడు చేయాల్సిన చాలా పనులు అందరం చేయట్లేదు. ఇంకా ముఖ్యమైనది ఇందులో నింబ కుసుమ భక్షణం, అంటే వేప పువ్వుని తినాలి. అదే వేపపూత పచ్చడి. ఇది ఒక ఔషధం. శాస్త్ర ప్రకారం అయితే కొత్త చింతపండు తెచ్చి నీటిలో బాగా కలిపి పిసికి గింజలు తొక్కలు లేకుండా చేసి చిక్కటి గుజ్జు తయారు చేయాలి. అందులో శుభ్రపరిచిన వేప పువ్వులు, కొద్దిగా కొత్త బెల్లం వేయాలి, కొద్దిగా నెయ్యి వేసి కలియబెట్టి దేవునికి నివేదించి పరగడుపున తినాలి. వసంత ఋతువు ప్రారంభంలో ఆయా కాలంలో దొరికే వేప పువ్వు, బెల్లం, చింతపండు కలిపి సేవించడం రాబోయే కాలానికి స్వాగతం చెప్పడం అన్నమాట. తీపి పులుపు పదార్థాలతో చేదు రసముండే వేప పువ్వును
గుజ్జుగా చేసుకుని తినడం కాలానుగుణంగా ఏర్పడే త్రిగుణాత్మక కష్ట సుఖాలనే ద్వంద్వాలకు మేము సిద్ధంగా ఉన్నాం. ఏ కాలానికి ఏం వచ్చినా కష్టమైన సుఖమైన సంతోషంగా స్వీకరించి అనుభవిస్తామని శపథం చేయడానికి సంకేతమే ఈ పచ్చడి సేవించడం. అంతేగాక ఆరోగ్యపరంగా కూడా వేప పువ్వు శ్లేష్మాన్ని, క్రిమి రోగాలను, పైత్యాన్ని, కుష్ఠవ్యాధిని పోగొడుతుంది. నాలుకకు రుచి జ్ఞానాన్ని కలిగిస్తుంది, వాతాన్ని పోగొడుతుంది. ఇంకా బెల్లం జ్వరాన్ని, కడుపు నొప్పిని, ఉదర రోగాలను, వాతాన్ని పోగొడుతుంది. ఒంట్లో ఎక్సెస్గా ఉండే నీటిని తీసేస్తుంది, నీరసాన్ని తగ్గిస్తుంది. గుండె దడ, కడుపులో మంటను కూడా తగ్గిస్తుంది బెల్లం. ఇక చింతపండు వాత, పైత్య, శ్లేష్మ రోగాల్ని పోగొడుతుంది. బడలిక వల్ల ఏర్పడిన జ్వరాన్ని తగ్గిస్తుంది, గుండెకు బలాన్ని ఇస్తుంది, జీర్ణశక్తిని కూడా పెంచుతుంది. కానీ ఈ బెల్లం, చింతపండును మితంగా తినడం మంచిది. బెల్లం, చింతపండు కొత్తవి అంతగా ఆరోగ్యకరం కాదు, కానీ అవి వసంతకాలం ఆరంభంలో ఉగాది నాటికి కొంచెం పాతబడి తినడానికి యోగ్యమైనవిగా మారతాయి. తర్వాత పంచాంగ విశేషాలు వినాలి, చలివేంద్రాలు పెట్టించాలి, రాజుని దర్శించాలి. ఇప్పుడు రాజులు లేరు కాబట్టి పెద్దలను కలిసి వాళ్ళకి శుభాకాంక్షలు చెప్పి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి. వసంత నవరాత్రుల పూజలు ప్రారంభించాలి, అవే శ్రీరామ ఉత్సవాలు. ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు గర్భ జయంతులు 9 రోజులు జరుపుతున్నాం. వసంత శరదృతువులు యమదంష్ట్రలు అని జ్యోతిష శాస్త్రం చెప్తుంది. అంటే అవి మృత్యువు తాండవం చేసే రోజులు, మరణాల సంఖ్య అధికంగా ఉంటుంది. కాబట్టి అపమృత్యు బారిన పడకుండా ఆయురారోగ్యాలతో వర్ధిల్లడానికై వసంత ఋతువు ప్రారంభంలో విష్ణువును, అదే శ్రీరాముణ్ణి, ఇంకా శరదృతువు ప్రారంభంలో పరాశక్తి దుర్గను పూజించాలని పెద్దలు నిర్ణయించారు. దైవానుగ్రహ బలంతో నవగ్రహ దోషాలను అధిగమించడానికే ఈ ఏర్పాటు. ఇక ఉగాది నాడు విశేషించి పంచాంగ శ్రవణం చేయాలి. తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే 5 అంగాలు కలది పంచాంగం. ఉగాది నాడు ఆ సంవత్సర పంచాంగాన్ని మహావిష్ణువు స్వరూపంగా భావించి పూజించాలి. తర్వాత సాయంకాలం పంచాంగం వినాలి. పంచాంగంలోని 5 అంగాలకు 5 ప్రయోజనాలు ఉన్నాయి. సంపద కోరేవారు తిథి విషయంలో, దీర్ఘాయువు కోరేవారు వారం విషయంలో, పాప విముక్తి కోరేవారు నక్షత్రం విషయంలో, రోగ విముక్తి కోరేవారు యోగం విషయంలో, కార్యసిద్ధిని కోరేవారు కరణం విషయంలో జాగ్రత్త వహించాలి. అంటే ఏ ముఖ్యమైన పని చేసినా పంచాంగ శుద్ధి అంటే తిథి, వార, నక్షత్రాదుల శుభత్వము, అనుకూలత చూసుకుని చేయడం వల్ల కార్యసిద్ధి, ఆరోగ్యం, ధనప్రాప్తి మొదలైనవి కలుగుతాయి. అనంతమైన కాలాన్ని సంవత్సరం అనే యూనిట్తో లెక్కగట్టి గ్రహ నక్షత్రాదుల సంచారాన్ని, వాటి ఫలాలను గణించి మానవునికి కర్తవ్య బోధ చేసే ముఖ్య సాధనం పంచాంగం. సంవత్సర ఆదిలో అంటే ప్రారంభంలోనే పంచాంగ విశేషాలు తెలుసుకోవడం వల్ల ఆయా రంగాల్లో మనం ప్రవర్తించాల్సిన విధానాన్ని ముందుగానే తెలుసుకుని ఏ ఏ పనులు చేయాలి, ఏవి చేయకూడదు అని నిర్ణయించుకోవచ్చు. తద్వారా జీవితంలో ఆ సంవత్సర కాలంలో జరిగే చెడును పూర్తిగా ఆపలేకపోయినా చాలా వరకు తగ్గించుకోగలుగుతాం. నష్టాన్ని, దుఃఖాన్ని, అనారోగ్యాలను వీలైనంతగా తగ్గించుకుని ముందుకు సాగడానికి పంచాంగం చాలా ఉపయోగకరం. ఈ రకంగా ఉగాది పండుగ మనిషి ఆనందంగా, ధైర్యంగా, తెలివిగా, ఆరోగ్యంగా జీవన ప్రయాణాన్ని సాగించడానికి పెద్దలు ఏర్పరిచిన ఓ గొప్ప ఏర్పాటు, ఓ గొప్ప పండుగ. అందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.